హాయ్ అందరికీ. తిరుపతి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, ఒకసారి వినండి. తిరుపతిలో దర్శనం టైం 10 to 15 అవర్స్ పడుతుందని చాలా మంది అయితే అంటున్నారు. ఫ్రీ దర్శనం అయితే 24 అవర్స్ కూడా పడుతుందని చెప్పేసి అంటున్నారు. అలా ఏం లేదండి. ప్రజెంట్ అయితే మాకు 7 అవర్స్ లోనే దర్శనం కంప్లీట్ అయింది. ఎలాగో చెప్తాను, ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం అయితే లైన్ లోకి వెళ్ళకూడదు. అలా వెళ్తే నెక్స్ట్ డేనే అవుతుంది దర్శనం. మాకైతే టోకెన్స్ కోసం అయితే ట్రై చేసాం, అవి అయితే దొరకలేదు. ఎందుకంటే నైట్ 12కి ఇస్తా అన్నారు, అందుకే అది వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఫ్రీ దర్శనం అయితే స్టార్ట్ అయ్యాం. మేమైతే నైట్ 8 PM కి లైన్ లోకి అయితే స్టార్ట్ అయ్యాం. మాకు మార్నింగ్ 4 కల్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీరు మార్నింగ్ గానీ మధ్యాహ్నం గానీ లైన్ లో ఉందాం అనుకున్నారంటే అలా అయితే ఉండకండి. ఎందుకంటే మీకు లైన్ టైం పట్టేస్తుంది. ఏ టైంకి వెళ్ళినా సరే మనకి నెక్స్ట్ డే మార్నింగే అవుతుంది దర్శనం. కాబట్టి మీరు నైట్ 8 PM ఆ టైంలో అయితే లైన్ లో ఉండండి. అప్పుడు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ 4-5 ఆ టైంలో అయితే దర్శనం అయితే అయిపోతుంది. అండ్ మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఈ లోపల మీరు మార్నింగ్ టైంలో మీకు అక్కడ ఉన్న వెంగమామ భోజన హాల్లో భోజనం అయితే చేసుకోవచ్చు. మనకి పైన అన్ని ఫ్రీ ఏనండి. షెల్టర్స్ గానీ, కౌంటర్స్ గానీ, అలాగే మన ట్రావెలింగ్ బస్సెస్ కూడా ఫ్రీయే. ఫుడ్ కూడా ఫ్రీయే. మనకి ప్రతి ప్లేస్ లోని ఫుడ్ అనేది పెడుతూ ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ తిరుపతి వెళ్దాం అనుకున్న ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.